సీమ గర్జన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు మన సీమ గర్జన యూట్యూబ్ ఛానల్ కార్యాలయానికి కర్నూలుకు చెందిన స్వామీజీ లోకనాథం గారు మన కార్యాలయంకి రావడం జరిగింది. మన ఆహ్వానం మేరకు మనిషి ఎంత ప్రశాంతంగా ఉన్నా ఎదుటివాడి మాటలు మనల్ని మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అయినా కూడా మనశ్శాంతిగా జీవించాలి, బ్రతకాలి, ఆయుష్గా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, ఏం చేయాలి అని స్వామీజీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. నమస్తే. చాలా సంతోషం స్వామి, కార్యాలయానికి అడిగిన వెంటనే రావడం చాలా సంతోషం. చాలా మీకు కూడా చాలా ధన్యవాదాలు. ఏం లేదు స్వామి, మనకు సమాజంలో మనం మంచి చేయాలని ఉంటుంది. అవును, ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, సమాజం ఉండాలని కోరుకుంటాం. నేను ఎక్కడ ఎదుగుతానని ఎదుటివాడు ఈర్ష్య ద్వేషాలతో ఎలాగైనా వీడిని మనశ్శాంతి లేకుండా చేయాలి, భ్రష్టు పట్టించాలి, నిందలు వేయాలి, విమర్శలు చేయాలని చేస్తూ ఉంటారు. మరి ఆ మాటలు విన్న వ్యక్తికి మనశ్శాంతి లేకుండా పోతుంది. దానికి ఏం చేయాలి, ఎలా జీవించాలి? చాలా సంతోషం. ఇది చాలా విలువైన ప్రశ్న. ఇది చాలామంది దీనికోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ధ్యానం చేయాలా, యోగం చేయాలా అని చాలా వచ్చాయి. అసలు ప్రశాంతత అనేటువంటి మాట తీసుకుంటే సర్వసాధారణంగా మానసిక ప్రశాంతత అంటాం, మెంటల్ పీస్ అంటాం. మానసికం అంటేనే అవకతవకలని, మెంటల్ అంటేనే అవకతవకలని. అట్లాంటి దానికి పీస్ ఎట్లా వస్తుంది, ప్రశాంతత ఎట్లా వస్తుంది అంటే మనం పదాలు కరెక్ట్ వాడడంలే. మానసిక ప్రశాంతత అనే మాట ఎవరన్నా అంటే వాళ్ళు కరెక్ట్ ఏం తెలియదు అని మనం చెప్పేయచ్చు, డైరెక్ట్ చెప్పేయచ్చు. కాబట్టి మెంటల్ పీస్ అనే మాట, మానసిక ప్రశాంతత అన్నమాట ఈ మంచివి కాదు, సరైనవి కాదు, పద్ధతులు అడిగే పద్ధతి కాదు అది. సరే, మనకు ప్రశాంతత అనేది మనకు కావాలి. ప్రశాంతత అంటే ఏం చేస్తే ప్రశాంతత అంటే ఏకత్వమే ప్రశాంతతకి నాంది అంటున్నాడు. ఏకత్వంగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా మనిషికి కోపం వచ్చిందనుకోండి, నన్ను ఏకాంతంగా ఉంచండి, నన్ను ప్రశాంతంగా ఉంచండి, మీరు బయటికి వెళ్ళిపోండి, నన్ను ఒక్కడిగా ఉంచండి అంటాడు. అంటే ఒక్కడిగా ఉన్నప్పుడే ప్రశాంతత వస్తుందని తెలుసు. ఆ కోపం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎప్పుడైనా లీవ్ మీ అలోన్ అని చెప్తుంటారు. నన్ను వదిలేయండి, నేను రూమ్లో గడిచే రెస్ట్ తీసుకుంటా అంటాడు. అంటే ప్రశాంతత అనేది ఏకత్వంలో వస్తుంది, ద్వైతంలో రాదు. ఇప్పుడు కిక్కిరిసిన రైలు ప్రయాణంలో ఈవెన్ బాత్రూమ్ దగ్గర కూడా కూర్చొని వస్తుంటారు. రైలు ఆగిందంటే ఒక్క నిమిషం ఆగితే కూడా అందరు కిందకి దిగేస్తారు. ఎందుకు దిగుతారు? మళ్ళీ టకటక ఎక్కేస్తారు. అంత ఒక్క నిమిషానికే అంత ఓర్పు ఎందుకు లేదంటే మనసులో ఉండేటువంటి జీన్స్ ఉన్నాయి కదా, అవి బయటికి పోవాలని చెప్పి ట్రై చేస్తాయి. మనం ఏం చేస్తాం, ఏకంగా ఉండాలని మనం ట్రై చేస్తాం. అందుకే అన్నదమ్ములు కూడా కొట్లాడేది ఎందుకు, సపరేట్ అయిపోవాలా. ఆ సపరేట్గా ఉంటేనే సంతోషంగా ఉంటారు. అంత ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు ఎందుకు దూరం అయిపోతున్నాయి అంటే అదే కారణం. మన జీన్స్ ఏమో దూరం ఉండాలని కోరుకుంటాయి, మనం చేసే ప్రయత్నం ఏమో కలిసి ఉండాలని కోరుకుంటాం. ఇక్కడ వస్తుంది. కాబట్టి ప్రశాంతత అనేది ఏకత్వంలో ఉంటుంది కానీ ద్వైతంలో ఉండదు. ఇప్పుడు ఓం నమో శివాయ అంటాము, అది ద్వైతము. ఓం నమో నారాయణాయ అంటాము, అది ద్వైతము. ఓం శ్రీ మాత్రే నమః అంటాము, అది ద్వైతము. ద్వైతము చేస్తూ నీకు ఏకాంత ప్రశాంతంగా రావాలంటే ఎట్లా వస్తుంది? కాబట్టి అక్కడి నుంచే వేదాంతం స్టార్ట్ అవుతుంది. ఏదైతే మనం కోరుకుంటున్నామో కోరుకున్న దాని ప్రకారం మనం చేయడం లేదు. అందులో వచ్చిందే ఈ ధ్యానం అంటాము. ధ్యానంలో కూడా ఏకత్వం వస్తుంది కానీ అక్కడ ఈశ్వర ఉపాసన ఉండదు. దైవం అనే మాట అక్కడ లోపల రాదు. ఊరికి శారీరపరంగా ధ్యానం చేస్తాడు తప్ప అక్కడ ప్రశాంతత రాదు. కూర్చున్నది ధ్యానం అనేది 2 సార్లు మనకు లేకుండా పోతుంది. మనసు లేకుండా పోవడానికి 2 సార్లు మనసు లేకుండా పోతుంది. ఎప్పుడు? నిద్రపోయినప్పుడు ఒకసారి, ధ్యానం చేసినప్పుడు ఒకసారి. ప్రశాంతత 2 సార్లు మనసు ఆగిపోతుంది. నిద్రలో ఆగే మనసు వేరు, ధ్యానంలో ఆగే మనసు వేరు. నిద్రలో ఆగే మనసు మనకు తెలుస్తుంది, నేను ఇప్పుడే పండుకున్నట్లయిందే, 5-6 గంటలు అయిపోయింది అంటే ఈ మిగతా 4 గంటలు ఎక్కడ పోయినట్టు తెలియనట్టు, అంటే మనకు తెలియదు అన్నట్టు. ధ్యానంలో కూడా 1 గంట 2 గంటలు 3 గంటలు కూర్చుంటాడు, మనకు తెలియదు, లేస్తే ఇప్పుడే కూర్చున్నాను అప్పుడే 3 గంటలు అయిపోయింది అంటాడు. అక్కడ కూడా మనసు ఆగుతుంది. అయితే దానికి ఏం తేడా ఉందంటే నిద్రలో ఉన్నప్పుడేమో శారీరక ఇది బడలికపోతుంది, ధ్యానంలోనేమో యోగిగా మారిపోతాడు, సిద్ధులు లాంటివి వస్తాయి. అయితే ఈ యోగులుగా మారడము, సిద్ధులుగా మారడం ఇదంతా కూడా మనకు చాలా చిన్నది, అల్పమైనటువంటి సబ్జెక్ట్. అది జ్ఞానం అనేది ఉన్నతమైన సబ్జెక్ట్.
మనం ఇదివరకు కూడా తీసుకున్నాము, జ్ఞానమా ధ్యానమా అనేది తీసుకున్నాం కదా. అక్కడ జ్ఞానమే చాలా గొప్పది. అది చాలామందికి తెలియదు. మనం చెప్తాము, చెప్పినా కూడా ధ్యానం వైపే మొగ్గు చూపుతారు. కాబట్టి ధ్యానాన్ని వదిలేసి మీరు జ్ఞానానికి రావాలి. మరి జ్ఞానం రావాలంటే దానికి మానసిక కర్మ ఉంది. దానికి కర్మలు లేకుండా పోతుంది. నకర్మణ శాస్త్రం, కర్మలు లేకుండా ఉండేటువంటి స్థితి. మనకు మూడు కర్మలు ఉన్నవి, శారీరక, మానసిక, వాచిక, 3 కర్మలు. ఈ 3 కర్మల ద్వారా మీకు జ్ఞానం లభించదు. స్వామి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ కంప్యూటర్ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత 24 గంటలు దాని మీదనే దృష్టి పెడుతుంటారు. ఫేస్బుక్, వాట్సాప్లు, స్టేటస్లు. దీనివల్ల కూడా మనిషి ప్రశాంతంగా ఉన్నాడు. కొంతకాలం ఫ్రీగా పక్కకు పెట్టేసి మేలురా అనే స్థితికి వచ్చేసినాడు. అది ఎంతవరకు నిజమండి? ఆ సెల్ ఫోన్ అనేది చూడడానికి, మనకు బయట చూడడానికేమో మనకు చాలా నష్టం అనిపిస్తుంది. అయితే ఒక రకంగా మంచిదే. ఎందుకు మంచిదనండి, ఎప్పుడు సెల్ ఫోన్ ఎడమ చేతిలో పట్టుకుని ఉంటాం. ఎడమ చేతిలో పట్టుకున్న వస్తువు వల్ల కుడివైపు ఉన్నటువంటి నాడులు యాక్టివేట్ అవుతాయి. కుడివైపున మనకు చిన్న మెదడు ఉంది. చిన్న మెదడు యాక్టివ్గా ఉంటే మనకు బ్రెయిన్ వికసిస్తుంది. కాబట్టి ఒక రకంగా మంచిదే. కానీ ఇంత లాజిక్ ఎవరు పోరు, చేసుకుంటే మంచిదే. అయితే ఒక రకంగా అందుకే డ్రైవ్ చేసేటోళ్ళు కూడా ఈ కుడి పక్కన ఉండేదాన్ని ఇట్లా పట్టుకొని డ్రైవ్ చేయాలి. ఎడమవైపు ఉన్నది ఇట్లా డ్రైవ్ చేస్తున్నాము, దీన్ని ఇట్లా పట్టుకునే ఉంటే వాడికి ఇది యాక్టివ్ బాగుంటుంది, వాడికి ఏం ఇబ్బందులు రావు, డ్రైవింగ్ బాగా సాఫీగా జరుగుతుంది, జ్ఞానం వస్తుంటుంది అన్నట్టు. అందుకే చాలా మంది అంటారు సెల్ ఫోన్ కుడివైపు పెట్టుకోకండి, ఎడమవైపు పట్టుకొని చూడండి, కుడివైపు పెట్టుకోకూడదు చెప్తాను. దీని మెదడు దెబ్బతింటుంది అని అర్థం. కాబట్టి ఈ లాజిక్ కూడా మనకి ఏది ప్రకృతి మనకి ఎంత చెడుపు చేయడానికి ట్రై చేసినా ఇంకో సైడ్ నీకు మంచిగా చేస్తుంటుంది. ఆ మంచి కూడా గమనించుకోండి అంటుంది. మనం అంత మాత్రాన్ని ఓవర్ అయిపోయి ఇది అనేది మన ఉద్దేశం కాదు. దీంట్లో కూడా ఒక మంచి అనేది ఉంది, మీరు దాన్ని గమనించుకోండి, చేసుకోండి. అయితే లిమిట్, మీరు చెప్పినట్టుగా లిమిటెడ్గా ఉంటే అన్నిటికీ మంచిది. పుస్తక పఠనానికి మనిషి దూరం అయిపోయాడు. దీనివల్ల కూడా మనిషి ప్రశాంతంగా ఉండట్లేదు. ఎంతసేపు టీవీ, సెల్ ఫోన్ తప్ప పుస్తక పఠనం ఉంటే కూడా మంచిది అని చెప్పేవాళ్ళం ఇంతకుముందు. పుస్తకము, మస్తకము. మస్తకం అంటే బ్రెయిన్, అంటే మెదడు అని. అంటే పుస్తక జ్ఞానం కంటే మస్తక జ్ఞానం గొప్పది అంటాడు. ఎన్ని పుస్తకాలు చదివినా ఇంకో పుస్తకం చదివితే బాగుండే అనుకుంటాడు. దీనికంటే కూడా నువ్వు మస్తకాన్ని శుద్ధి చేయి, పుస్తకం చదివితే మంచిదే, చదవకపోయినా నీకేం అభ్యంతరం లేదు అంటాడు. జ్ఞానం కొంచెం అవసరమే. అయితే దీని మీద నీకు తెలివి ఉండాలి. రెండిట్లా పుస్తకం మంచిదే, మస్తకం మంచిదే, తెలివి ఉండాలి. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఇది ఉండాలి. మస్తక శుద్ధి చేయడమే గొప్పది. పుస్తకం కూడా వద్దని చెప్పట్లే, అది కొంత వస్తుంది. అయితే 24 hours పుస్తకాల పురుగు అంటుంటాం మనం. ఎప్పుడు పుస్తకాలు చదువుకుంటుంటాడు వాడికి, చదువుతూనే వాడు ఎప్పుడు పుస్తకాల పురుగు అంటుంటారు. ఆ పుస్తకాల పురుగే ముఖ్యం కాదు, మస్తిష్కాన్ని కూడా శుద్ధి చేయాలి. మస్తిష్కం అంటే బ్రెయిన్, బ్రెయిన్ అంటే మనం మెదడుని కూడా శుద్ధి చేయాలి. మెదడుని ఎప్పుడైతే శుద్ధి చేస్తామో, మహాత్ములంతా పుస్తకాలు చదివినారా, తపస్సు చేసినారు, వాళ్ళ జ్ఞానం వికసించింది, చాలు. అయితే ఇప్పుడు మనం చెప్పే మాటల్లో వేదం కూడా మనకు అవసరమే. వేదంలో వేదాంతానికి వెళ్ళిపోవాలి. వేదాంతానికి వెళ్ళిపోయి ఎప్పుడైతే మనం ఉంటామో అక్కడ నేను చెప్పే మాటలను వస్తాయి. అద్వైత సిద్ధాంతము, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము, అహం బ్రహ్మ అస్మి, 3 పదాలు. అహం అంటే నేను, బ్రహ్మం అంటే బ్రహ్మము, అస్మి అంటే అయి ఉన్నాను, నేను బ్రహ్మను అయి ఉన్నాను అనే మాట ప్రతి వాళ్ళు అనాలి. అంటే దీనిలో మళ్ళీ ప్రశ్నలు వస్తాయి. అసలు బ్రహ్మం ఎట్లయితామయ్యా, నేను సామాన్య మానవుని కదా, నేను బ్రహ్మను అయి ఉంటానా? ఇట్లాంటి ప్రశ్నలు సాధారణంగా నన్నే అడుగుతుంటారు చాలామంది. ఒక అహం బ్రహ్మస్మి అంటే అయిపోయిందా, నీకేమైనా సిద్ధులు ఉన్నాయో చూపించు అంటే, ఇవి సిద్ధులు కాదు నాయనా, ఇది జస్ట్ ఫ్లైట్ ప్రయాణం లాంటిది. ఇప్పుడు మెడ్రాస్ టు హైదరాబాద్ పోవాలంటే ఫ్లైట్కి వయా కర్నూలే పోతా. వయా కర్నూలులో నువ్వు బంగారుపేట చెప్పమంటాడు. నేను వయా పోయి అట్లే పోయింటా, నాకు తెలుసా అంటే తెలియదు నాకు. మరి తెలియకపోతే నీకు రాలేదంటే వచ్చింది లెక్క కదా, గంట ప్రయాణంలో వచ్చేస్తాం. అంటే ఫ్లైట్ విహంగా వీక్షణం అంటాడు. పైనుంచి వచ్చిన వాడికి ఇది తెలియదు. ఆ యోగులకైతే ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సిద్ధులు వస్తాయి, ఈ జ్ఞానులకు సిద్ధులు రావు. కాబట్టి సిద్ధులు రాలేదంటేనే నువ్వు తక్కువవాడని, జ్ఞానులకి గొప్పదనం కాదని అనుకోకూడదు. అన్నిటికంటే జ్ఞానం గొప్పది. జ్ఞానాది ఏవతు కైవల్యం, జ్ఞానం ఒకటే కైవల్యానికి నాంది. కాబట్టి జ్ఞానం మనకు రావాలి. ఆమె బాధలు, మనిషి మంచి చేసినా కూడా బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. ఆ బాధలు తన తెచ్చుకొని, అంటే ఏంటిరా ఇంత మంచి చేసినా కూడా నన్ను బాధ పెడుతున్నాడు, ఈర్షపడుతున్నాడు అని కొంతమంది కృంగిపోతుంటారు. అవును,
అవసరం అంటారు అది. అంటే శాస్త్ర ప్రకారం అంటే అంటే మానస అని అంటాడు, అంటే మనస్సు వల్ల వచ్చేటివే నీకు బాధలు. ఒక పని అందరికీ బాధ రావాలంటే నేను ఒక పని చేస్తే నీకు బాధ వచ్చింది, ఆయనకు బాధ రావడంలే అంటే అర్థమేమి? అంటే అది కామన్ కాదు. కొంతమంది ఉంటుంది, సేవ చేస్తే నాకు సంతోషం వస్తుంది, సేవ చేసి ఎక్కడ ఎదుగుతాడని వాడు అనుకుంటాడు. అంటే వీళ్ళిద్దరికే ఉంటుంది కానీ మూడో వ్యక్తి లేదు. అదే అంటే సైన్స్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు చాలామంది అంటే జీవితకాలం నీవు నేను కలిసే ఉండాలంటాడు. మరి జీవితకాలం కలిసి ఉంటే రాత్రి నువ్వు పడుకుంటావు కదా, మరి ఎక్కడైనా సమస్య ఏమైనా జరిగితే కాపాడతామా? మనం కాపాడలేము, ఊరికి అంటాం అంతే. ప్రతిరోజు కనీసం 6 hours 7 hours నిద్రపోయినప్పుడు వాటికి ఏమైనా జరిగితే మనం ఏం చెప్పింటాం? చెప్పడం మాత్రం నేను జీవితకాలం నేను కాపాడుతుంటాం, ప్రమాణం చేస్తాం. కానీ ఆ ప్రమాణం నిలబడడం లేదే, నువ్వు తెలుసుకోవాలి కదా. నేను ప్రమాణం చేసేస్తే నా ప్రమాణమే నేను నిలబెట్టుకోలేనప్పుడు నా మాట ఏం నిలబడుతుంది ఇంకా? కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటాడు. పాతకాలంలో సంసారం ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలు పెట్టినా, ఎంత హింసించినా, ఎంత అటాక్ చేసినా సంసారం పిల్లలను దృష్టిలో పెట్టుకుని సంసారం చేసే వాళ్ళు ఉన్నారు. కాలక్రమేణా అంటే ఆడ బంధం ఉంది, ప్రేమ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో చిన్న మాట కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏంటి అసలు? పాశ్చాత్య సంస్కృతి అంటాడు. భారతదేశాన్ని నాశనం చేయాలంటే ఎన్నో మతాలు వచ్చి నాశనం చేయడానికి ట్రై చేస్తే 2000 సంవత్సరాలు నాశనం చేయలేకపోయినారు. మన వల్ల మనల్ని నాశనం చేయడానికి 70 ఏళ్ళు పట్టింది చాలు. ఎందుకు అంటే ప్రతిదానికి నువ్వు అడుగు అంటే భార్యకు నీకు అధికారాలు ఇట్లా అడగాల, వాళ్ళకి ఇట్లా అడగాలి అంటే అన్నిటి అధికారాలు తీసుకొచ్చి పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు అడగడం నేర్చుకుంటే ఏముంది, ఇంకా వేరే మతస్థులు దాన్ని దూరిపోతున్నారు. అట్లా మనల్నే నష్టం చేపించేటువంటి సిద్ధాంతంలో ఈ 70 సంవత్సరాల్లో మనం నాశనం చేస్తున్నారు. కానీ అంతకుముందు ఒదిగి ఇబ్బందులు ఉంటాయి, కొన్ని కష్టాల లోపల ఉండింటే నేను కాదన్న. అయితే ప్రశాంతంగా బయట అందరికి చూడడానికి బాగుండేవాళ్ళం. ఇప్పుడు బాగా లేకుండా పోయిందేమంటే మనల్ని చిచ్చు పెట్టేసినారు. విడాకుల చట్టం అనేది అక్కడి నుంచే వచ్చింది. అంతకుముందు విడాకుల చట్టం లేదు. విడాకుల చట్టం వచ్చేటప్పటికి ఏమైపోయింది, ప్రతి ఒక్కరికి మళ్ళీ రూల్స్ నేర్పించేది వాళ్ళకి. నువ్వు ఇట్లా అన్నారా నువ్వు కేసు పెట్టచ్చు, అట్లా అన్నారా నువ్వు కేసు పెట్టచ్చు అని పెట్టించి ఫ్యామిలీ నుంచి డిస్టర్బ్ చేసుకుంటూ వచ్చేసినారు. వచ్చేటప్పుడు ఫ్యామిలీ ఎప్పుడైతే సఫర్ అయిందో అంటే ఆ ఊరు సఫర్ అవుతుంది. ఆ ఊర్లో ఎప్పుడైతే సఫర్ అయినట్టు దేశానికి ఎఫెక్ట్ పడతాడు. స్వామి, కొంతమంది ఈ సంసారం వద్దు, ఏమొద్దు, పెళ్ళే వద్దు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఆ జంజాటకం ఎందుకు అని కూడా అనుకుంటున్నారు. అంటే ఎటుపోతున్నాం మనము అని అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అదే సంసర్ అనేటువంటి 2 ధాతువుల నుంచి సంసారం అనే పదం ఏర్పడింది. అంటే ఒకటి కాని వారు ఒకటిగా భావించి పని చేయుట లేకపోతే జీవించుట రెండింటికి ఒకటే పదం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, సంసారం అనేటువంటి దాన్ని వద్దనుకొని పోయి ఎక్కడో అడవిలో పోయి తపస్సు చేస్తుంటాడు. మళ్ళీ వాడి మనసులో మాత్రం సంసారం ఉంటుంది. వాడు మనిషి పోతాడే తప్ప మనసులో సంసారం ఉంటుంది. మళ్ళీ దానికోసం వాడు ఏదైనా బంధాలు ఏర్పాటు చేసుకోవడం అంతే అవుతుంది. కానీ నిజమైన సన్యాసులు కావటం లేదు. అయితే సన్యాసి కావాల్సిన అవసరం లేదు జ్ఞానులకు. కాబట్టి జ్ఞానం అనేటువంటిది అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమును అని ఎవరైతే అంటారో వాడే నిజమైన జ్ఞాని. అది కాకుండా మీరు 1,00,000 పదాలు పెట్టండి, అది అజ్ఞానమే. ఇది బాగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు ప్రశాంతత అనేది ఖచ్చితంగా వస్తుంది. ఒక్క మాట చెప్పండి సార్ చివరిగా. ప్రేమ, బంధాలు, బాధలు, ప్రశాంతత 4 రకాలు ఉన్నాయి. ఒక మాటలో మనిషి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? అది ఏకత్వంలోకి వచ్చేయటమే. ఏకత్వం అంటే అహం బ్రహ్మస్మి అనడమే. అహం బ్రహ్మస్మి అంటే ప్రశాంతత, మానసిక ప్రశాంతత లోపలనే వస్తుంది. ఏమన్నా అనండి, పట్టించుకోకుండా మళ్ళీ మానసిక అన్న మాట పెట్టకుండా ప్రశాంతత పదాలు చాలా జాగ్రత్తగా వస్తూనే ఉంటాయి. అయినా కూడా మనం అప్పటికప్పుడు తెలుసుకుంటూ పోతే అనేకత్వం నుంచి ఏకత్వంలోకి అంటే అహం బ్రహ్మస్మి అనాలా. అహం బ్రహ్మస్మి అనే వాడికి ప్రశాంతత వస్తుంది. చూశారుగా, మనిషి ప్రశాంతంగా ఉండాలంటే ఎవరు ఏమన్నా ఏమీ పట్టించుకోకండి, మనసుకు తెచ్చుకోకండి, వదిలేయండి అక్కడికి. అప్పుడే మనిషి సంతోషంగా ఉంటారని స్వామి గారు చెప్పడం చాలా సంతోషం. స్వామి మీరు రావడం చాలా సంతోషం. నిజంగా సమాజంలో ఇప్పుడున్న పరిస్థితి ప్రశాంతత కోరుతున్నాడు. ఆ ప్రశాంతత కోసం ఎక్కడికో పోవాలి, బయటికి పిలుచుకుపోవాలి, ఇక్కడ పోవాలి, అక్కడ పోవాలి అనేది కాకుండా నువ్వు ఉన్న చోటే ప్రశాంతత కల్పించుకోవచ్చు అనేది నా అభిప్రాయం సార్. చాలా సంతోషం. సీమ గర్జన ప్రేక్షకులకు కూడా
ఇది బాగా దినదిన అభివృద్ధి పొందాలని అందరినీ కోరుకుంటూ ఇంతటితో ధన్యవాదాలు. నమస్కారం.